ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలాలు ఎలా ఉంటాయనే విషయం తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో ఎక్కువగా సంచారం ఉంటాయి. కుంభరాశిలోనే రాహు, మీనరాశిలో శని, అలాగే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు. ఇటువంటి గ్రహాల యొక్క సంచారం ఉన్న కారణం చేత ఈ యొక్క పరిస్థితులు మిగిలిన రాశులకు ఎలా ఉంటాయి, ఈ 12 రాశుల యొక్క పరిస్థితులు తెలుసుకుందాం. దాంతోపాటు వాటికి తగినటువంటి పరిహారాలు, సులభమైన పరిహారాలు చాలా ప్రధానమైనవి. అటువంటి సులభమైన పరిహారముల ద్వారా మనం రాశి ఫలాలు తెలుసుకుని వాటిని ఆచరిద్దాం. ముందుగా ముఖ్యమైన మీ యొక్క రాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలం. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా లాభిస్తాయి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలన్నీ ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఎంతటి కష్టమైన పనినైనా కూడా తప్పనిసరిగా చేయగలుగుతారు. మీ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మీ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఫిబ్రవరి 15 వరకు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే మొట్టమొదటి 15 రోజులు చాలా బాగుంటుంది. తర్వాత 15 రోజులు సామాన్యంగా ఉంటుంది. ఏదైనప్పటికీ విందులు వినోదాల్లో పాల్గొంటారు. క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటారు. నూతనమైనటువంటి ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. మొత్తం మీద మనం చూసినట్లయితే వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవహారాదుల్లో కానీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మొట్టమొదటి 15 రోజులు చాలా అనుకూలంగాను, తర్వాత 15 రోజులు మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. మరి ఐటీ రంగం వారు అవ్వచ్చు, షేర్స్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, అలాగే చిన్న చిన్న వృత్తుల వారు అవ్వచ్చు, వీరందరికీ కూడా మొట్టమొదటి 15 రోజులు కాస్త అనుకూలంగానే ఉన్నది. తర్వాత 15 రోజులు కొన్ని రకాల వారికి అనుకూలంగా ఉన్నది. స్వరూపమైన, పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది, వ్యయం పెరుగుతుంది, ఆలోచనలన్నీ ముందుకు కొనసాగుతాయి. అంచేత ఈ రాశి వారు తర్వాత 15 రోజుల్లో కూడా విపరీతమైన వ్యయం జరిగే అవకాశాలున్నాయి. తర్వాత 15 రోజుల్లో కళాకారులకి, న్యాయవాదులకి, వైద్యులకి, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి డెవలప్మెంట్స్ అయితే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కూడా ఫిబ్రవరి 15 టు ఫిబ్రవరి నెలాఖరు వరకు అనుకూలంగా ఉన్నాయి. అయితే మరి ఈ రాశి వారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది అన్నట్లయితే తప్పనిసరిగా మరి ఈ రాశి వారికి శాటర్న్ ప్రభావం ఉంది కాబట్టి ఓం శం శనై చరాయ నమః, ఓం శం శనై చరాయ నమః అనే శని మంత్రం చదువుకుంటూ శివాలయం శివ దర్శనం చేస్తూ శనివారం శని భగవానుడిని దర్శించుకోవడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయి. సంఖ్యలో 3, 7, 9 ఎక్కువగా వాడుతూ ఉండొచ్చు. రంగుల్లో ఎరుపు, తెలుపు రంగు వాడడం చాలా శుభసూచకంగా ఉంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే అత్యద్భుతమైనటువంటి దృఢమైన కాలం అన్నమాట. మనస్సంకల్పం చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారికి మాసం అంతా కూడా ఫిబ్రవరి నెలంతా కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. ఎంచేత అంటే ఫిబ్రవరి నెలలో వీరికి రవి, సూర్య భగవానుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. గురుడి యొక్క బలం, రాహు యొక్క బలం ఉన్నాయి. మరి లాభస్థానంలో చాలా గ్రహాలు ఉంటాయి. మనం చూసినట్లయితే ఇప్పుడు దశమంలో ఉన్నాయి గ్రహాలన్నీ కూడా. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మరి గురుబలం అనుకూలంగా ఉంది. అలాగే శని బలం, శని లాభస్థానంలో, రాహు దశమంలో రవి. తర్వాత ఫిబ్రవరి 15 తర్వాత ఏకాదశంలోకి వస్తాడు అనుకోండి. మిగిలిన గ్రహాలు కూడా కొన్ని మారుతాయి. ఏది మారినా కూడా మీ యొక్క పరిస్థితి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో చాలా అనుకూలంగా ఉన్నది. ఫిబ్రవరి 15 వరకు ఓ విధంగా ఉన్న ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు
అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వివాహాది శుభప్రయత్నాల్లో ముందుకు వెడతారు. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ఎంతో ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకుంటాయి. పితృవర్గీయులు, మాతృవర్గీయులు అంటే బంధువులనమాట. బంధువుల ద్వారా సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఒక పుణ్యమైన శుభప్రదమైనటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొంటారు. మీరు పాల్గొనేటువంటి కార్యక్రమం అవ్వచ్చు, మీరు చేసే పని కావచ్చు, అది మీ యొక్క బంధుమిత్రులు మీకు సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తారు. దీంట్లో ఈ యొక్క ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు కొన్ని విషయాల్లో కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన విషయాల్లో మంచి కీలకమైన నిర్ణయాలైతే ఫిబ్రవరి 15 టు ఫిబ్రవరి నెలాఖరు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే అసాధ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో ఎప్పుడూ తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకోవడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, ఇలా ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయడం ద్వారా విజయం వైపు మీరు వెళ్ళగలుగుతారు. అయితే మరి మన ఆరాధనలో ఎవరిని ఆరాధించాలంటే అమ్మవారిని ఆరాధించండి. వారాల్లో శుక్రవారం చేయండి. దానాల్లో బొబ్బర్లు శుక్రవారం నాడు దానం చేస్తూ ఉండండి. అలాగే బొబ్బర్లు శుక్రవారం నాడు గారెల రూపంలో వేసి ఎవరికైనా పంచిపెట్టవచ్చు. తద్వారా సంఖ్యలో 5, 6 నంబర్లు వాడండి. గౌరీదేవి పూజ ఎక్కువగా చేస్తూ ఉండండి. సత్ఫలితాలు ఉంటాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారు మనం అనుకుంటాం ఏమిటి విశేషం అని, పంచమంలో మరి గురుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే అనుకూలంగా కనబడుతున్నాడు. మిగిలిన గ్రహాలన్నీ పెద్దగా అనుకూలంగా లేవు. వ్యయంలో రవికుజులు తర్వాత జన్మల్లోకి వస్తారు. ఇలాగ తర్వాత ఇప్పుడు జన్మల్లోనే బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ, రాహు అన్నీ ఉన్నారు. అంటే ఏదో వేళకి తిండి బట్ట అనేది సర్దుబాట్లు అవుతాయి. ఆర్థిక పరంగా పర్వాలేదు, అంతేగాని సూపర్ అయితే ఉండదు. అంటే మీకు రావాల్సిన డబ్బులు, అధికారం ఇవన్నీ వస్తాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. చికాకు, శ్రమ, అసంతృప్తి, స్వల్పమైన ఆటంకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఆలోచించాలి. గబగబా తొందరపడి చేసేయకూడదు. ప్రతి పని కూడా శ్రద్ధగా ఉండాలి. అంతేగాని మనం ఈ పని చేయగలం, ఆ పని చేయగలం అనేటువంటి విషయాలు మీరు చేయకండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. తొందరపాటు చర్యలు అయితే పనికిరావు. అంచేత ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు. రాజకీయ పరంగా కొంతవరకు పర్వాలేదు. సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్లో గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంటే మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన పబ్లిక్ వ్యవహారాల్లో అనుకూలత, మిగిలిన వ్యవహారాల్లో జాగ్రత్త అన్నది తప్పనిసరిగా చూసుకోవాలి. సంఖ్యల్లో 6 వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శివాలయానికి రోజు వెళ్ళండి. నవగ్రహాల చుట్టూ తిరగండి. మరి నవగ్రహ శ్లోకాలు వస్తే చదువుకోండి. లేదా ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఆ నవగ్రహ శ్లోకం చదువుకుని నవగ్రహ ప్రదక్షిణ చేయండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు.